అనేటువంటి ఆధారాలు కొన్ని బయటపడొచ్చని నేను అనుకుంటున్నా. అయితే ఈ విధంగా కొంత స్పేస్ ఇచ్చారు ఎవరు, అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఎవరు ఈ సిట్టుకు సంబంధించినటువంటి అధికారులు. ఎవరికి, జోగి రమేష్కి ఎలా వచ్చింది? ఇవన్నీ గుళ్ళు ఎందుకు తిరుగుతున్నాడు? ఈ టీవీలు డిబేట్లకు వెళ్ళి అందరికీ నేను అది చేయలేదు ఇది చేయలేదు అనేటువంటి విధంగా ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నాడు? అసలు వీటికి సంబంధించినటువంటి ఆధారాలు జనార్దన్ రావు చెప్పిన తర్వాత ఆ అన్నిటినీ ఈరోజు నా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళే మనకి అందరికీ ఫోనుల్లో ఆ జనార్దన్ రావు మాట్లాడినటువంటి మాటలన్నిటినీ మనకు పంపిస్తున్నారు. నేనేమంటానంటే, మీరు పోలీసులు లేదా ప్రభుత్వ అధికారంలో మీరున్నారు, ఆ జనార్దన్ రావు ఇచ్చినటువంటి ఆధారాలకు అనుగుణంగా జోగి రమేష్ కుట్ర చేశాడా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారా, ఎవరెవరి పాత్ర ఏంటి, ఇవన్నిటి అంశాలు వెలికి తీయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? పోలీసులది కాదా? పోలీసులు ఫెయిల్యూరు ఈ రోజున ప్రభుత్వం నిర్లక్ష్యము తాత్సర్యం చేయటం వల్ల వచ్చినటువంటి పరిణామాల వల్ల జోగి రమేష్ ఈ స్పేస్ని తీసుకొని ఈ విధమైనటువంటి విన్యాసాలన్నీ చేస్తున్నాడు. జోగి రమేష్ పాత ఆయన యొక్క నిజాయితీ లేనితనం వల్ల ఆయన నమ్మటంలా. అయితే ఇక్కడ ఇంకొక అంశము, ఇందాక జనసేనకు సంబంధించినటువంటి నాయకులు చెప్పినటువంటి దానికి నాగేంద్ర గారి కొంచెం కొనసాగింపుగా నాకు దగ్గర ఉన్నటువంటి ఒక సమాచారం చెప్తా. ఆయన 15 మంది ఎమ్మెల్యేలు కానీ మా కీలకమైన నాయకులకు సంబంధించినటువంటి వ్యవహారం, అది జనసేనలోకి వస్తారా, అది బీజేపీలోకి పోతా, దేంట్లోకి పోతారా, సెకండరీ, అది సెకండరీ. అయితే దీనికి కొనసాగింపుగా నా దగ్గర ఒక సమాచారం ఉంది. ఇది ఒక రకంగా రాజకీయంగా విస్ఫోటనం లాంటి ఒక సమాచారం. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని తన సొంతంగా అవినీతి, తనకు సంబంధించినటువంటి వ్యవహారము, ఆ అధికారం ఉన్నప్పుడు కూడా ఎవరైతే పార్టీని నిలబెట్టినటువంటి నాయకులు మొత్తాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రంలో రాజకీయంగా తమకు మరింత నష్టం జరుగుద్ది అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 6 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి సమాలోచనలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి ముఖ చిత్రం వచ్చిన తర్వాత పేర్లు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి నెల్లూరుకు సంబంధించినటువంటి కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు, రాయలసీమకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు, మిగతా వాళ్ళను కలుపుకొని ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు రాజకీయంగా, వీళ్ళంతా కలిసి ఏకతాటిపై ఎక్కి మిగతా కులాలను కూడా కలుపుకొని నష్టపోయినటువంటి కులాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీని ప్రారంభించేటువంటి ప్రయత్నాల్లో సీరియస్గా డిస్కషన్ జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర వరకు కూడా కొంత రాజకీయంగా నష్టం జరిగేటటువంటి పరిస్థితులు ఉండొచ్చు అనేటువంటి, ఇది నేను వండి వార్చినటువంటి కథనం కాదు. మీరు కొద్ది నెలల్లోనే దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ, ఆయా నేతలు ఎవరు ఏంటి అనేటువంటిది కూడా ఖచ్చితంగా బయటకు వస్తుంది. రైట్. ఇది సురేష్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అదే సామాజిక వర్గాలు